ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. వెళ్ళిన పని ఏమైంది? ఏమిటండి మాట్లాడరు? వియ్యంకుడు గారిని కలిశారా? కలిశాను. మన అల్లుడు గురించి అంతా చెప్పారా? చెప్పాను. దానికి అన్నయ్య గారు ఏమన్నారు? ఏమంటారు? తన వల్ల కాదని చేతులెత్తి నమస్కరించారు. మన అల్లుడు తన అదుపాజ్ఞంలో లేడని ఎంతో బాధపడ్డారు. వివేకం దారిలో పెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారంట. తెలిసిన వాళ్ళ చేత బంధుమిత్రుల చేత చెప్పించారంట. ఆస్తిలో వాటా ఇవ్వనని బెదిరించారంట. అయినా వివేక్ వినలేదు. మీ కూతురికి నా కొడుకు అన్యాయం చేయటం కాదు, మీ కూతురిని నా కోడలుగా చేసుకుని నేనే తీరని అన్యాయం చేశాను బావుగారు అని నా చేతులు పట్టుకుని కట్టతడి పెట్టారు యమున. మీరేం బాధపడకండి. మన సమస్యల పరిష్కారానికి ఒక దారి దొరికింది. గుళ్ళో ఇందుని కలిశాను. ఇందు అంటే? అదేనండి, మనం గుడికి వెళ్ళినప్పుడల్లా కనిపిస్తుందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మన కవిత పరిస్థితి విని ఒక సలహా ఇచ్చిందండి. మూర్తిగారని బాగా జాతకాలు చెప్తారంట. ఆయన చెప్పిన జోష్యం ఇంతవరకు పొల్లుపోలేదంటండి. ఆయన దగ్గర మన అమ్మాయి జాతకం చూపిస్తే. అటువంటివే పెట్టుకోవద్దు. అదేంటండి, జాతక అనగానే అలా ఉలికి పడ్డారు? యమున, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏదేదో చెప్తుంటారు. అభిషేకాలు, అర్చన, గ్రహశాంతులని లిస్టు చదువుతారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే కీడంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పు? జాతకాలు చూపించినంత మాత్రాన కాపురాలు బాగుపడతాయా? అంతెందుకు, ఎవరో చెప్పారని ప్రతి శనివారం నూనె దీపం వెలిగిస్తున్నాం. అర్చనలు, అభిషేకాలు ఎన్నో చేయించాం. ప్రయోజనం ఏంటి? ఇవన్నీ చాలదని జాతకాలేంటేమునా? ఇంతకుముందు జాతకాలు పిచ్చి మీకు ఉండేది కదండి. వాటి గురించి ఎంతో గొప్పగా చెప్పే మీరు ఇప్పుడు వద్దంటారేంటి? అనుభవంతో చెప్తున్నాను. అనుభవమా? అదేమా, మన ఊళ్ళో వాళ్ళ అనుభవాలతో చెప్తున్నాను. ఊళ్ళో వాళ్ళ అనుభవాలు మన అనుభవాలు కావు కదండి. మంచి జరుగుతుందని ఇందు చెప్పింది. ఒకసారి వెళ్ళొస్తే ఏం పోయింది? యమునా, ఏమండి, ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి. సరే, నీ తృప్తి కోసం వెళ్ళు, నేను మాత్రం రాను. యమునా, ఈ జాతకంలో దోషం ఉంది, గ్రహశాంతులు చేయాలి, దానాలు ఇవ్వాలి, వగైరా కార్యక్రమాలు మాత్రం పెట్టుకోవద్దు. అలాంటివి నాకేమాత్రం ఇష్టం ఉండదు. ఒరే పిచ్చి పెరుమాళు, ఏకదృష్టితో ఏంట్రా ఆలోచిస్తున్నావు? అమ్మయ్యా, సరైన సమయానికి వచ్చారు. ఇలా కూర్చోండి.
దేనికిరా? ముందు మీరు ఇలా కూర్చోండి. అమ్మా బామ్మగారు, నాకు ధర్మ సందేహం, అది మీరే తీర్చాలి. ఏంటి? మొగుడు పెళ్ళాలు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటారు. అవును. మరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక పెళ్ళానికి మొగుడు అన్యాయం చేయడం దేనికి బామ్మ? అన్యాయం అంటే కొట్టడం, తిట్టడం, పెళ్ళాంతో కాపురం చేయకుండా ఇంట్లో నుంచి తరిమేసి వేరే అమ్మాయితో కులకటం దేనికట? ఎందుక? ఒళ్ళు కొవ్వెక్కి. మరి ఆ కొవ్వును కరగ తీసేదెలా? పాపం పండితే ఆ దేవుడే కరగదీస్తాడు. దేవుడే గాని మనం కరగ తీయలేమా? నీ చేతనైతే చేసి చూడు. అయినా ఈ సంగతి ఎందుకు అడుగుతున్నట్టు? మీ నాన్న గురించేనా? బాగా గుర్తు చేసావు బామ్మ. అవును, మా నాన్న కూడా అలాంటి వాడే. నా కళ్ళెదురుగానే మా అమ్మని ఎన్నోసార్లు కొట్టాడు. ముందు మీ నాన్న కొవ్వు కరగది. ఏంటి తల నెరిసిన ముసలమ్మ, తలలేని వాజమ్మ ఇద్దరు కూర్చుని గుసగుసలాడుతున్నారు? నీలాంటి వాళ్ళ గురించే. ఆహా, వెరీ గుడ్ రా. ఇన్నాళ్ళకి నన్ను ఒక పబ్లిక్ ఫిగర్ కింద గుర్తించావు. అది కాదు నాయనా, పెళ్ళాల్ని కాల్చుకు తినే మొగుళ్ళు కొవ్వు కరగదీయడు ఎలాగని పెరుమాళ్ళు అడిగాడు. ఆహా, నువ్వేం సలహా ఇచ్చావు పిన్నమ్మా? నిన్ను అడిగి తెలుసుకోమన్నాన్రా. ఆహా, అవునా? కరగదీయడం అంటే ఎలా చెప్పు? కరగదీయడం కాదురా, ఎరగదీస్తా. అయినా నిద్ర మానేసి అర్ధరాత్రి పూట నువ్వు చేస్తున్న మంత్రాలు ఇవ్వంట్రా, బుర్ర తక్కువ సన్నాసి. నానా, మా మాట అంటే నేను ఊరుకోను. నీకెంత బుర్ర ఉందో నాకంత బుర్ర ఉంది. నీకెంత తెలివి ఉందో అంతకన్నా తెలివి నాకుంది. నీకన్నా ధైర్యం కూడా నాకు ఎక్కువ ఉంది. ఏంట్రా నీకున్న ధైర్యం, తెలివి? అయితే నిరూపించమంటావా? పోటీకి వస్తావా? అది లెక్క. అబ్బడదబ్బా. అబ్బడి దెబ్బ జబ్బలెగరేమక పిన్ని. మళ్ళీ పట్టుకున్నాయంటే పుత్తూరు తీసుకెళ్లి పట్టి ఇచ్చాలి. నోరు ముయ్యరా. పుత్తూరు వెళ్లాల్సింది నువ్వే. నిజంగా ధైర్యవంతుడివి, తెలివైన వాడివైతే వాడితో పోటీకి దిగు. సరే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను వెనకెళ్ళేది ఏంటండి రీ? కానీ అడగనా? కానీ తల్లి కడుపున పుట్టి కూడా కదలకుండా ఉండేది ఏది? నీలాంటి నెల తక్కువ పురిటి గుడ్డు కాదు, కోడిగుడ్డు. పెరుమాళ్ళకి ఒక పాయింట్. పండుకొని ఏం చేస్తారు? కమ్మగా తింటారు. తిన్నావు కాజాలు, పండుకొని నిద్రపోతారు. పెరుమాళ్ళకి 2 పాయింట్లు. ఇప్పుడు మూడో ప్రశ్న అడుగుతాను. నీకేమో ఫుల్లుగా గడ్డ వస్తుంది, మరి నాకు మాత్రం ఇక్కడే వస్తుంది. ఎందుక? నీకు బుర్ర తక్కువ అని తెలియజేయటానికి. యాదవన్నారు యాదవ. ఏదో పనికిరాని 4 పొడుపు కథలు బట్టి నన్నే బొలత కొట్టిస్తామంటారా? ఇదేంటో తెలియటట్లంటే? సరే, ఆఖరికి 4వ ప్రశ్న అడుగుతాను. అడగనా? అడగరా. అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవు. అవి ఏమిటి? చెప్పరా బలరాం. అమ్మా, ఓడిపోయిన ఉక్రోషంతో నన్ను కొడతావా? అతను నువ్వు మంచివానా? మామయ్య ఇంట్లో లేని సమయంలో ఎలాంటి సమస్యలు రాకూడదని నేను ఏం చేయకుండా వదిలిపెడుతున్నాను. ఇంకోసారి నెలత కోసనాతి, పుడతా కోసనాతి అన్నావో బతికుండగానే తలగొరి పెట్టేస్తాను. ఏమిట్రా అలా బిగుసుకుపోయావు? పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకిచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మనకు మర్యాద ఇవ్వరు. నోరు మూసుకో, దోమలు వెళ్ళిపోతాయి. ఏమండి, ఏటా కోపం? ఎందుకంత ఆవేశం? చూడండి, కోపంగా ఉన్నప్పుడు రామ అని గాని కృష్ణ అని గాని 10 సార్లు అనుకుంటే కోపం తగ్గిపోతుంది. ఏంటలా నిలబడిపోయారు? కృష్ణ రామ అని 10 సార్లు చెప్పండి. ఆ పటాన్ని తలుచుకుంటే నాకు కృష్ణ రావట్లేదు, రామ రావట్లేదు. అంటే మీ కోపం మీ నాన్నగారి మీదేనా? అవును, ఎప్పుడు చూసినా మా నాన్న నన్ను చేతగాని వాడి కింద తీసి పారేస్తుంటాడు. బుర్ర తక్కువాడు, నెల తక్కువాడు అని అస్తమాను తిడుతూనే ఉంటాడు. అది నాకెంత అవమానం. అన్నపూర్ణ బామ్మ ముందు నన్ను తేలిగ్గా మాట్లాడాడు. దాంతో నాకు పౌరుషం వచ్చింది. నా తెలివితేటలు చూపిస్తానంటూ 4 ప్రశ్నలు అడిగాను. చెప్పలేక మీ మామగారు తెల్లమొఖం వేశాడు. ఓడిపోయానని ఒప్పుకోకుండా ఉడుకు మొత్తంతో నన్ను కొట్టడానికి చేయెత్తాడు. ఎత్తిన చెయ్యి పట్టుకొని ఎర్రగా చూస్తాను. నీకెప్పుడైనా నీ చెయ్యి నా మీద పడిందో బతికుండగానే నీకు తల కొరివి పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఎందుకు అలా అన్నారు? కన్న తండ్రిని పట్టుకుని అలా అనొచ్చా? మరి కన్న కొడుకుని పట్టుకుని బుర్రతో కూడా అనొచ్చా? పెద్దవాళ్ళు ఏదో అంటారు, దాన్ని విని వినట్టుగా వదిలేయాలి. అంతేకాని వాళ్ళకెదురు తిరగకూడదు. అంటే పెద్దోళ్ళు ఏం చేసినా పడి ఉండాలంటావా? ఆయన మీకేం పరాయివాడు కాదుగా. కన్న తండ్రి ఒక మాట అన్నంత మాత్రాన మీకొచ్చిన నష్టం ఏం లేదు. ఎదురు తిరగడం మీదే తప్పు. ఏంటన్నావు? నాదే తప్ప? అవును. అన్నపూర్ణ బామ్మ కనిపించని తప్పు నీకు అనిపించిందా?
ఒకళ్ళ సంగతి నాకు అనవసరం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తప్పు నా మీదేననిపిస్తోంది. తప్పు కాదు. మీ తప్పే. కాదు. అవును. సత్యమే పలుకోవలేనని మా అమ్మ గోరు ముద్దలతో నూరు పోసింది. నేను నిజం చెప్తే అది కాదంటావా? తప్పని వాదిస్తావా? కట్టుకున్న మొగుడి మాట లెక్క చేయకుండా నీచ నికృష్ట మామగారిని వెనకేసుకొస్తావా? ఇంకోసారి ఇలా అన్నావో కృష్ణ రామ 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 కృష్ణ రామ. ఏంటి కోపం తగ్గిందా? అయితే నా మీద నీకు కోపం రాలేదా? లేదు. ఛే, నేను చాలా తప్పని చేశాను. కట్టుకున్న పిల్లాన్ని కొట్టడం తప్పు అనుకునే నేను నా బంగారాన్ని కొట్టాను. మా అమ్మ విషయంలో మా నాన్న ప్రవర్తించినట్టు నేను ఈ విషయంలో ప్రవర్తించాను. నన్ను క్షమించిండు. మీరేం తప్పు చేశారని నేను క్షమించాలి? ధైర్యం, పౌరుషం, రోషం ఈ లక్షణాలన్నీ మగాడికుండాలి. అలా ఉన్నప్పుడే అది మగతనం అనిపించుకుంటుంది. ఆ మగతనం మీలో నాకు ఈ రోజే కనిపించింది. నా మొగుడు కూడా ప్రయోజకుడే అన్న సంతృప్తి నాలో కలిగింది. అందుకే నాకు కోపం రాలేదు. అయితే ఆ మగతనం మృగతనం కాకూడదు. పెద్దలను ఎదిరించడానికి మాత్రం ఉపయోగించకూడదు. అవసరానికి పాశుపతాస్త్రంలా ప్రయోగించాలి. హిందూ పాశుపతాస్త్రం అంటే మహాభారతంలో భీముడు భుజాన పెట్టుకుంటాడే అదే కదూ? ఆ? ఏంటింది అలా చూస్తున్నావు? మీ మామయ్య అన్నట్టు నీ మొగుడు బుర్ర తక్కువాడు అనుకుంటున్నావా? చూడిందు, పాశుపతాస్త్రం అంటే భీముడు భుజాన ఉండేది కాదు, అర్జునుడు చేత్తో పట్టుకునేది. తీస్తాను, నువ్వు అన్నట్టు అవసరం వచ్చినప్పుడు బయటికి తీస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రండి. బాగున్నారా? ఏదో మీ దయ వల్ల దేవుడి దయలో బాగున్నామండి. నాతో పనుండొచ్చారా? మీతో కాదు, అమ్మ రమ్మంటేనూ వచ్చాం. దేనికి రమ్మంది? కవిత జాతకం గురించి. ఓ, గుర్తొచ్చింది. ఎవరి దగ్గరకో తీసుకెళ్ళి కవిత జాతకం చూపిస్తానంది నువ్వేనా? మేమే. ఏమండి, మా మూర్తి బాబాయ్ గారి జాతకం చూస్తే మీ అమ్మాయి కపురం తప్పకుండా బాగుపడుతుందండి. ఏం బాగో ఏమిటో, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఏమని లోపలుంది, వెళ్ళండి. ఏమండి 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 గుడ్ మార్నింగ్ కవిత. మా ఇంటికి ఎందుకు వచ్చారు? అదేంటండి అలా అంటారు? ఇంటికి వచ్చిన వాళ్ళని పట్టుకుని అలా అనడం సభ్యత కాదు కదండి. షడప్. మీ మొహానికి సభ్యత సంస్కారాలు కూడానా? చెప్పండి, ఎందుకు వచ్చారు? మరి అలా అడుగుతారే. అమ్మ రమ్మంటేను. అమ్మ? ఎవరమ్మా? మీ అమ్మగారినే మా ఇందు అమ్మ అంటుంది. మేము వచ్చామని చెప్పండి. అమ్మట అమ్మ. వరసలు పిలుపులు బాగానే ఉన్నాయి, బయటికి వెళ్ళండి. అదేంటండి అలా అంటారు? మీ అమ్మగారు రమ్మంటేనే మేము వచ్చాం. నేను పొమ్మంటున్నాను, పొండి. ఏంటిలా వాగుతుంది? కవిత, మేము వచ్చింది నీ మంచి కోసమే. మంచి లేదు, చెడు లేదు. ముందు మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? వెళ్ళమని చెప్పేది మీకు కాదు. వెళతారా మెడబెట్టి బయటికి గంటమంటారా? కవిత, మంచి చెడ్డ లేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి పొమ్మంటావా? ఎందుకే చదువుకున్నావు వెదవ చదువు? నాకు ఇష్టం లేని వాళ్ళు నా ఇంటికి రావడానికి వీల్లేదు, నా కంటికి కనిపించడానికి వీల్లేదు. నార్మి, వీళ్ళేం పని లేక గతి లేక ఇక్కడ రాలేదే. వీళ్ళొచ్చింది నీ గురించి, నీ కాపురం బాగు చేయడం గురించి. వీళ్ళు నా కాపురం బాగు చేయడానికి వచ్చారా? వీళ్ళు చేసే బాగు నాకు అక్కర్లేదు. ఇదిగో, ఈ అహంకారం వల్లనే నీ కాపురం నాశనమైంది. ఆడదానికి మొండితనం, మూర్ఖత్వం, మంకుతనం పనికిరాదే. ముందు లోపలికెళ్ళు. వెళ్ళమంటే నీకు కాదు, లోపలికెళ్ళు. ఇందు, మా అమ్మాయి చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా. చిన్నప్పటి నుంచి అదంతే. దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఇదే మాకు కొత్త కాదు కదండి. బట్టల షాపు, గుడి, ఇది 3వ అనుభవం. అమ్మా, మీరు రెడీ అయినా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమండి, జాతకం తీసుకొని త్వరగా రండి. అవతల మూర్తి బాబాయ్ గారు మన కోసం ఎదురు చూస్తుంటారు.
బాబాయ్ గారు ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఇలా చూసి అలా జాతకం చెప్పగలిగే మీరు కవిత జాతకం గురించి ఇంత ఆలోచిస్తున్నారేంటి? ఏమండి, మావయ్య గారిని ఎందుకు అలా తొందర పెడతారు? నిదానంగా చూడనివ్వండి. నాకు తెలిసి మీ మామయ్య గారు ఏ జాతకం గురించి ఇంత టైం తీసుకోలేదమ్మా. అవును పిన్ని, త్వరగా చూసి చెప్పండి బాబాయ్ గారు. కాసేపు మీరు మాట్లాడకుండా ఉండండి. మావయ్య గారు, కంగారేమీ లేదు. మీరెంత టైం తీసుకున్నా పర్వాలేదండి. అమ్మా యమున, నేను అడిగే ప్రశ్నలన్నిటికీ ఏదీ దాచకుండా సమాధానం చెప్పాలి. అలాగేనండి. ఈ జాతకురాలు అంటే చిరంజీవి సౌభాగ్యవతి కవిత మీ కన్న కూతురేనా? మీ కన్న కూతురేనా? మా కన్న కూతురే. బాగా ఆలోచించి చెప్పండి. మా కులదైవం బాలా త్రిపుర సుందరి మీద ఒట్టేసి చెప్తున్నానండి, కవిత నా కన్న కూతురు. 2 అబ్బాయిల తర్వాత పుట్టింది. 2 తరాల తర్వాత మా కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల. కవిత పుట్టేంత వరకు అమ్మవారికి ఉత్సవాలు జరగలేదు. కవిత పుట్టిన తర్వాత అమ్మవారి ఉత్సవాలకి అంకురార్పణ జరిపి తొలి మర్యాద అందుకుంది. కావచ్చు, నేను కాదనడం లేదు. కాకపోతే కవిత జాతకాన్ని బట్టి చూస్తుంటే ఆమె ఒక్కటి మాత్రమే పుట్టలేదు, కవల పిల్లల్లో ఒకరై ఉండాలి. మీరు కవలల్ని కన్నారు కదూ? నేను కవలల్ని కంటం ఏంటండి? 3వ కాన్పులో కవిత ఒక్కతే పుట్టింది. పోనీ ఈ జాతకురాలకి మేనమామలున్నారుగా? అంటే మీ తోడబుట్టిన అన్నదమ్ములున్నారుగా? మేనమామలా? లేరండి. లేరా? ఉండి తీరాలే. మా అమ్మా నాన్నకి నేనొక్కదాన్ని సంతానం. సరే గాని అమ్మా, మీరు మీ అమ్మాయిని చిన్నతనంలో కాని ఆ తర్వాత కాని ఎప్పుడైనా చేసుకున్నారా? లేదే. పోనీ మీ అమ్మాయి మీ మీద ఏనాడైనా చేసుకోవడం జరిగిందా? లేదే. లేదా? లేదండి. మా అమ్మాయి ముక్కోపి గారాబంగా పెంచటం వలన పెంకి పిల్లగా తయారైంది. తను అనుకున్నది జరిగేంత వరకు ఊరుకోదు. ఎప్పుడైనా కోపం వస్తే మందలిస్తానే తప్ప చేసుకోవటం జరగలేదండి. అమ్మా, నా లెక్కలకి మీరు చెబుతున్న దానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అదేమిటో నాకు అంతు పట్టడం లేదు. మావయ్య గారు, కవితకొచ్చిన సమస్య పరిష్కారం అవుతుందంటారా? భయపడాల్సిన పని లేదు. పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. కాకపోతే నాకు 1 వారం రోజులు గడువిస్తే పూర్తి ఫలితం చెప్పగలుగుతాను. వారం కాదండి, 2 వారాలు గడువు తీసుకోండి. కానీ మా అమ్మాయి కాపురం చక్కబడేలా చూడండి. మీరేం దిగులు పడకుండా వెళ్ళరండి. వస్తానండి. మంచిది. వస్తాను. వస్తాను మావయ్య. మావయ్య, ఎందు ఇలా వెళ్ళి అలా వచ్చేసేమిటమ్మా? మీ సంశయం గురించి తెలుసుకోవడానికే వచ్చాను మావయ్య. మీరు అదే పనిగా ఆలోచించడం చూసి నాకేదో అనుమానం కలిగింది. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికే వచ్చాను. కవిత జాతకంలో ఏదైనా దోషం ఉందా మావయ్య? అవునమ్మా. రావూరు నరసింహనాయుడు యమున దంపతుల జాతకాల్ని బట్టి చూస్తే వాళ్ల సంతానం 2 కొడుకులు 1 కూతురు అయి ఉండాలి. నాయుడు దంపతుల ఏకైక కుమార్తె సిరి సంపదల్ని గిరిగీసుకు పుట్టిన అదృష్టవంతురాలై ఉండాలి. తన మనసుకి నచ్చిన భర్తతో సంతోషంగా సుఖంగా కాపురం చేస్తూ ఉండుండాలి. కానీ కవిత జాతకం అలా లేదు, జీవితము అలా లేదు. యమున కాదని ఎంత వాదించినా కవితకి మేనమావ ఉండి తీరాలి. అది వేలు విడిచిన మేనమావ కాదు, స్వయానా తల్లికి తోడబుట్టిన వాడై ఉండాలి. అంటే యమునమ్మ చెప్పింది తప్పంటారా? ఆమె చెప్పింది తప్పో లేక కవిత జాతకంలో తప్పు దొల్లిందో నేను చెప్పలేను గాని నా లెక్క మాత్రం తప్పు కాదు, కావడానికి వీల్లేదు. జాతకరీత్యా కవిత వల్ల కవిత మేనమామకి ప్రాణగండ ఉంది. అంతేకాదు, కవిత వల్ల కవిత కన్నతల్లి చనిపోవడం గాని కవిత కన్నతల్లి వల్ల కవిత చనిపోవడం గాని జరగాలి, జరిగి తీరుతుంది.
ఈ నిజం యమునకి చెప్పడానికి మనసు ఒప్పక మౌనం పాటించానమ్మా. ఈ నిజాన్ని చెప్పి ఆమెని మనోవేదనకు గురి చేయడం ఇష్టం లేక 1 వారం రోజులు గడువు కోరాను. నువ్వు కూడా తొందరపడద్దమ్మా.